కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఉన్న బిజిగిరి షరీఫ్లా ఒక గవర్నమెంట్ స్కూల్ ఉన్నదుల్లా. మరి ఆ స్కూల్లో ఉన్న పంతులు పిల్లలకు పాఠాలు చెప్పుడు బంద్ చేసి ఉట్టిగానే కూర్చుంటారట. అగో నెల నెల గవర్నమెంట్ జీతాలు చక్కగానే ఇస్తుంది కదా, మరి పాఠాలు ఎందుకు చెప్తలేరు? ఏంది కథ? మనమ నడుచుకుందాం పార్రి. అగో బిజిగిరి షరీఫ్ హై స్కూల్ బడి చూస్తే పెద్దగున్నది, పోరగాళ్ళు మాత్రం ఎవ్వలేరు. అంత క్లాస్ రూమ్లు ఉన్నారేమో చూద్దాం పార్రి. అగో ఇద్దరే ఉన్నారేంది? ఇద్దరు పిల్లలకు ఇద్దరు టీచర్లున్నారు. మిగిలిన సార్లేరి, మిగిలిన పిల్లలేరి? ఓ మేడం ఏంది సంగతి? బడంతా సైలెంట్గా ఉన్నది. పిల్లలేరి అందరినీ మేడారం జాతర ఇట్లా పంపిరా ఎట్లా చెప్పు మేడం. మినిమం 4 వస్తారు సార్. ఇక ఈ మేడారము ఇవన్నీ వేములవాడ ఈ జాతరలు ఉన్నాయి కదా, దానికోసమని వచ్చిన పిల్లలు మళ్ళీ వెళ్ళారు. ఇద్దరు మాత్రం ఉన్నారు. అగో ఏంది మేడం ఏం చెప్తాను? మొత్తానికేనా లేకపోతే క్లాస్ల లెక్కలు చెప్తానవా? రోజు 4. ఓహో స్కూల్ మొత్తం మీద 4 వస్తారన్నట్టు. ఏ క్లాస్ పిల్లలు? 8th నుండి 6th వరకే నడుస్తుంది. ఇలా 10th క్లాస్ లేదా మరి? ఎందుకు ఒక అబ్బాయి ఉండి ఆ అబ్బాయి కోరపల్లి స్కూల్కు వెళ్ళిపోయాడు. ఒకడే అబ్బాయి అయిపోయేసరికి కూడా వాళ్ళు ఆ అబ్బాయి కూడా ఇంట్రెస్ట్గా చదివే అవకాశం కూడా తక్కువ ఉంది కాబట్టి అటు వెళ్ళిపోయాడు. పోయిన సంవత్సరము 2, అంతకుముందు 4 ఉండేది. సరే ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఒక అబ్బాయి అయిపోయాడు. ఎన్నేళ్ల సంది ఇట్లా వస్తారు పిల్లలు? నేను వచ్చిన స్టార్టింగ్లో 140 దాకా ఉన్నారు సార్. నాగంపేట పిల్లలు వచ్చేది అప్పుడు. ఎప్పుడైతే మోడల్ స్కూల్ అయిందో అటు నాగంపేట నుండి కూడా మనకు వచ్చే అవకాశాలు తక్కువ. విన్నారు కదా, గిది ముచ్చట. ఒకప్పుడు 140 మంది వస్తే ఇప్పుడు 6 విద్యార్థులే వస్తే వాళ్లకు పాఠాలు చెప్పేటందుకు 6 పంతులుంటే వాళ్లకు ఈ స్కూల్ చూసుకోనికే ఒక ప్రధానోపాధ్యులు సుత ఉన్నారట. ఇక స్కూల్ కోసం గ్రంథాలయం అట్లనే 6 లక్షలను పెట్టి 3 డిజిటల్ క్లాస్ రూమ్లను, మధ్యాహ్న భోజనం అన్ని పెట్టినా గాని అన్ని ఉన్నా అల్లున్నోట్ల శని ఉందన్నట్టు ఇక్కడ అన్ని ఉన్నా గాని చదువుకోనికే పోరగాన్లు రాక పంతుళ్ళు ఖాళీగా కూర్చుంటారట. అయితే పిల్లలు రావాలనే కోరుకుంటున్నాము, పిల్లలకు చెప్తున్నాము. ఇంతకుముందు ఈ స్కూల్లో చదివిపోయిన పిల్లలు కూడా అరే తెలుసు కదా స్కూల్ గురించి అని కూడా వాళ్ళని కూడా మేము ఏది మోటివేషన్ చేయడము అట్లాంటివి జరుగుతుంది. ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు. మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, మీరు మీ పిల్లల్ని పంపించడానికి ఎందుకు సిద్ధంగా లేరని కూడా మేము వాళ్ళని కోచింగ్ చేస్తున్నాం. అంటే లేదు మేడం ఈసారి ఖచ్చితంగా మేము కూడా ముందుకు వస్తాము, ప్రయత్నం చేద్దాము. ప్రైవేట్ స్కూల్ చేయంగానే కదండి ఇక్కడ స్ట్రెంత్ పోతుంది. ఇటు గురుకులాలు ఇవన్నీ మనం అనడానికి ఏం లేదు కదా, అది కూడా గవర్నమెంటే కదా వాళ్ళని. అయితే పోరగాళ్ళ తల్లిదండ్రులు సుతా గవర్నమెంట్ బడికి బదులు ప్రైవేట్ బళ్ళ దిక్కే చూస్తుర్రు. ఇక ఇక్కడ ఒక దిక్కునే కాదులో గవర్నమెంట్ బళ్ళ సంగతి మొత్తం గిట్లనే ఉన్నది పోర్రి. బడికి పోరగాన్లు రాక పంతుళ్ళు ఖాళీ, వాళ్ళకు జీతాలు ఎనికే ప్రజల జేబులు ఖాళీ. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిసొంటి వాటిని గుర్తించి వాటి మీద ఒక నజరేయాలి అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు.